విచిత్రం ఏమిటంటే అది చాలా ఓపెన్ సీక్రెట్ అయిపోయింది డబ్బులు పంచడం అనేది. నేను చూసాను గ్రామాల్లో తిరుగుతుంటే వైసీపీ వాళ్ళు ఎక్కడ పంచుతున్నారు, టీడీపీ వాళ్ళు ఎక్కడ పంచుతున్నారు, మంచి అండర్స్టాండింగ్తో పనిచేసుకోండి. ఇంకొక దురదృష్టమైనది ఏంటంటే డెవలప్మెంట్, ఎడ్యుకేటెడ్ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా కౌరు పెట్టి మా ఇంట్లో ఇన్ని ఓట్లు ఉన్నాయి అని చెప్పేస్తారు. సో ఇట్ ఈస్ నాట్ అ హెల్దీ డెవలప్మెంట్ ఇన్ వైబ్రెంట్ డెమోక్రసీ. ఒక సంవత్సరం నుంచి చాలా మార్పు కనిపిస్తూ వచ్చిందండి. మార్పు ఏ విధంగా వచ్చిందంటే పోల్చడం మొదలుపెట్టారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన పరిపాలనని, తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వం కూడా ఏ విధంగా చేశారనేది పోల్చడం ఒక సంవత్సరం నుంచి ప్రజల్లో మొదలైంది. తర్వాత షర్మిల గారు వచ్చిన తర్వాత ఒక నూతన ఉత్సాహం రావడం, ఇవన్నీ కూడా జరిగాయి. నేను ఎన్ని సీట్లు వస్తాయంటే డెఫినెట్గా పాజిటివ్ మూడ్ ఉంది ప్రజల్లో. అది ఏ విధంగా క్యాండిడేట్స్, ఇండివిజువల్ క్యాండిడేట్స్ ఏ విధంగా కన్వర్ట్ చేసుకోగలిగారు అనేది దాన్ని బట్టి ఉంటుంది. మిగతా పార్టీలతో పోల్చుకుంటే కాంగ్రెస్ పార్టీ ఒక అంశంలో మాకు ఒక లోపం చాలా హెచ్చుగా కనిపించింది. అదేమిటంటే రెండు పార్టీలు డబ్బులు పంచాయి, కాంగ్రెస్ పార్టీ పంచలేదు. పంచే పరిస్థితుల్లో కూడా లేదు, పంచే ఉద్దేశం కూడా లేదు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ప్రజలు ఓటేస్తారో నేను చెప్పలేను. అయితే మేము విన్నదేంటే ఇక్కడక్కడ రిపోర్ట్స్ వచ్చాయి, వీళ్ళు గెలుస్తారు వాళ్ళు గెలుస్తారు అనేది. సో మరి ఒక 10 సీట్లలో చాలా పాజిటివ్గా రిపోర్ట్స్ వచ్చాయి. షర్మిల గారి పార్లమెంట్లో కూడా బాగా రిపోర్ట్ వచ్చింది. చివరికి ఓటింగ్ సరళని బట్టి ఉంటుంది. మాకున్న ప్రథమ లోపం మీకు చెప్పాను నేను. మరి దాన్ని బట్టి మరి ప్రజలు అదే బేసిస్గా పెట్టుకుంటే మరి ఓటింగ్ ఎలా చేస్తారో నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు డబ్బులు పంచే ఉద్దేశం లేదండి, ప్లస్ డబ్బులు కూడా లేవు, అది వాస్తవం. అందరికీ మనకు తెలుసు, ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. మెయిన్ ఫైట్ ఈ రీజనల్ పార్టీస్ మధ్య, తెలుగుదేశం మధ్య, వైసీపీ మధ్య ఉన్నదని అందరికీ తెలిసిన వాస్తవం. అయితే తెలుగుదేశానికి జనసేన కలిసి బలాన్ని చేకూర్చింది. నా దృష్టిలో బీజేపీ కలయిక వల్ల కూటమి వీక్ అయింది. వీక్ అయ్యి తప్పకుండా వాళ్ళు కొన్ని మైనారిటీ ఓట్స్ చాలా విపరీతంగా కూటమికి రాకుండా చేసుకున్నారు వాళ్ళు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎవరికి పై చేయి అంటే జనరల్గా అంతర వినికిడిని బట్టి కూటమికే పై చేయి అన్నట్టు అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.